హలో నమస్తే అండి. ఈరోజు నేను స్వీట్ కార్న్ సూప్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇప్పుడు చలికాలం కదండి, ఇట్లాంటి సూపులు తాగుతూ ఉంటే చక్కగా హాయిగా ఉంటుంది. ఈవినింగ్ ఆఫీస్ నుంచి పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఈ సూప్ కనుక ఇస్తే వాళ్ళకి చల్లటి వాతావరణంలో చాలా బాగుంటుంది. దీనికి కావాల్సిన పదార్థాలు: మొక్కజొన్న అండి, నేను సగం తీసుకున్నాను స్వీట్ కార్న్. అలాగే క్యారెట్ ఒకటి సన్నగా ముక్కలు చేసి పెట్టుకోవాలి. అలాగే క్యాబేజీ ఒక పావు ముక్క సన్నగా ముక్కలు చేసి పెట్టుకోవాలి. కొత్తిమీర, 2 స్పూన్లు మొక్కజొన్న పిండి. ఈ మొక్కజొన్నలో చాలా పోషకాలు ఉంటాయండి. దీంట్లో కొంచెం ప్రోటీన్ శాతం కూడా ఉంటుంది. ఇది తీసుకుంటుంటే మలబద్ధకం, మన కాన్స్టిపేషన్ సమస్య రాదు. అలాగే జీర్ణ సంబంధ సమస్యలు కూడా రావు. దీంట్లో మెగ్నీషియం, మ్యాంగనీస్, కాపర్, జింక్ ఇలాంటి ఉండటం మూలంగా జీవక్రియ బాగా, మెటబాలిజం బాగుంటుంది. అలాగే ఫాస్ఫరస్ ఉంటుందండి దీని మూలంగా ఎముకలు ఆరోగ్యానికి చాలా మంచిది. బరువు తక్కువ ఉన్న వాళ్ళు ఈ రోజు కనుక ఈ స్వీట్ కార్న్ తీసుకుంటే తొందరగా బరువు పెరుగుతారు. ఈ స్వీట్ కార్న్లో ఒక కప్పు స్వీట్ కార్న్లో 342 క్యాలరీస్ ఉంటాయండి. అందుకే తక్కువ బరువు ఉన్న పిల్లలకి ఇది పెడితే చాలా మంచిది. అలాగే క్యాబేజీ అండి, క్యాబేజీలో ఎక్కువగా మనకి గ్రీన్ క్యాబేజీని దొరుకుతూ ఉంటుంది కదా. ఈ క్యాబేజీలో క్రోమియం ఎక్కువ ఉంటుంది. దీని మూలంగా ఏంటంటే మనకి షుగర్ లెవెల్స్ కొంచెం అదుపులో ఉంటాయి. అలాగే ఇది శరీరంలో కొవ్వు పెరుకోకుండా చేస్తుంది క్యాబేజీ. అలాగే తక్కువ క్యాలరీస్ ఉంటాయి, రోజు తీసుకోవచ్చు. దీంట్లో విటమిన్ సి, విటమిన్ ఏ కూడా ఉంటుంది. విటమిన్ ఏ కంటికి చాలా మంచిది. విటమిన్ సి మూలంగా ఇమ్యూనిటీ పెరుగుతుందండి. కాకపోతే ఏంటంటే థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు దీన్ని ఉడకపెట్టి తీసుకుంటే మంచిది. ఎక్కువగా ఫ్రీక్వెంట్గా తీసుకోకుండా అప్పుడప్పుడు తీసుకుంటే మంచిది. ఇకపోతే క్యారెట్ గురించి అందరికీ తెలుసు. దీంట్లో కూడా ఏ విటమిన్ ఉంటుంది, ఇది కంటికి చాలా మంచిది. అలాగే దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. దీని మూలంగా ఏంటంటే జీవక్రియలు మెరుగుపడతాయి. అలాగే బీపీ, గుండె జబ్బులు అలాంటివి రాకుండా ఉంటాయి. దీంట్లో ఫైబర్ బాగుంటుందండి. దాని మూలంగా కాన్స్టిపేషన్ ప్రాబ్లం మనకి రాదు. అలాగే వివిధ రకాల క్యాన్సర్స్ను కూడా తగ్గించడానికి సహాయపడుతుందని ఈ మధ్య పరిశోధనలో వెల్లడైంది. ఇప్పుడు సూప్ ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా బాండీలో 1/2 లీటర్ వాటర్ పోసుకొని మరగనివ్వాలండి. మరగనిచ్చిన తర్వాత ఒక్కొక్క పదార్థం వేసేయడం. క్యాబేజీ, క్యారెట్, మంట స్విమ్లో పెట్టుకొని మూత పెట్టేసి ఇవి ఉడకనివ్వాలండి. ముక్కలన్నీ బాగా ఉడికిపోయినాయండి. ఇప్పుడు కార్న్ ఫ్లోర్లో కొంచెం వాటర్ కలిపి ఇది వేసుకోవాలి, కలపాలి బాగా. ఈ కార్న్ ఫ్లోర్ వాటర్ కలిపి వేయటం వల్ల కొంచెం సూపు చిక్కబడుతుంది. తర్వాత కొంచెం మిరియాల పొడి వేసుకోవాలి. టేస్ట్కు తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇవన్నీ కొంచెం బ్యాలెన్స్ చేయడానికి కొంచెం పంచదార వేసుకోవాలి. ఈ కార్న్ఫ్లోర్ ఇది వేసిన తర్వాత మిరియాల పొడి ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం సేపు మళ్ళీ కాగనివ్వాలి. సూప్ బాగా కాగిపోయిందండి. మీకు ఇంకా చిక్కగా కావాలంటే కొంచెం కార్న్ఫ్లోర్ పెంచుకోవచ్చు. చిక్కగా వద్దనుకుంటే కొంచెం వాటర్ పోసుకోవచ్చు. లాస్ట్గా కొంచెం కొత్తిమీర వేసేయాలండి. అంతేనండి, కార్న్ సూప్ రెడీ. ఈవినింగ్ వేడిగా తాగితే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ అండి.